ఇక అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ డీల్ ఇప్పటివరకు కుదరలేదు. ట్రంప్ ఎంతకీ కూడా దిగి రావడం లేదు. దీంతో మోదీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పప్పు దినుసులపై 30% టారిఫ్ విధించినట్లుగా తెలుస్తోంది. ఏంటి ఎంజీరావు గారు, మోదీ టారిఫ్ల యుద్ధానికి దిగినట్టేనా? ఎస్ అండి, గత సంవత్సరం ఫిబ్రవరి తర్వాత ఏదో అమెరికా ఇండియాల మధ్యన ట్రేడ్ డీల్ కుదిరిపోతుంది అనుకుంటే శుభ్రంగా ఆయన జూన్ 1 నుంచి ఆయన ఏకంగా 50% టారిఫ్లు, ఒకసారి 25%, ఒకసారి 25% చొప్పున చక్కగా అమలు పరిచేశారు. అసలు భారతదేశాన్ని ఒక శత్రు దేశంగా చూస్తున్నాడు ట్రంప్. కానీ భారతదేశం మాత్రం అసలు అమెరికా మీద ట్రేడ్ యుద్ధానికి దిగలేదు అని అందరూ అనుకుంటారు. కానీ భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా గత సంవత్సరం నవంబర్లోనే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకున్న పప్పు దినుసుల మీద మనం 30% టారిఫ్స్ విధించినట్టు తెలుస్తుందన్నమాట. అంటే ఏంటి, భారతదేశం కూడా ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది. ఇది చాలా పెద్ద షాక్ అండి. ఎందుకంటే అక్కడ ట్రంప్ నోరేసుకుని పడిపోతూ ఉంటారు. చాలా వాయిస్ ఫరస్గా ఆయన మాట్లాడేస్తూ ఉంటారన్నమాట. ఇండియా వీ విల్ ఇంపోజ్ ది టారిఫ్స్. ఓకే, నాకు ఫ్రెండే మోడీ, కానీ మోడీ చాలా గడుసువాడు, ఇలా చాలా మాటలు ఉపయోగిస్తారు ఆయన. ఇండియాని అవమానించడమే అసిమ్ మున్నీర్ని తీసుకెళ్ళి ఘోరం అనమాట. ఇప్పటికీ 50% టారిఫ్లు ఇండియన్ ఇంపోర్ట్స్ మీద అంటే భారతదేశం చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంది. కాకపోతే ఇండియా స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఇండియా మన ఎకనామిక్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కువ ఉండడం, ఎగుమతులు ఎక్కువ అవ్వడం. అదే ఎగుమతులు అమెరికా విధించినా మనం ఎగుమతులు వేరే దేశాలకు చేసుకోవడం, ఎగుమతులు పడకుండా చేసుకోవడం. రెండోది ఏంటంటే మనం ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉండడం. తర్వాత డొమెస్టిక్ డిమాండ్ అనమాట. భారతదేశానికి డిమాండే భారతీయుల నుంచి వచ్చిందే భారతదేశాన్ని రక్షించింది ఈ రోజు అని చెప్పుకోవచ్చు అనమాట. ఆయిల్ రేట్లు రష్యా ఇవ్వడం వల్ల ఆయిల్ రేట్లు కూడా తక్కువ. ఇవన్నీ భారతదేశాన్ని రక్షించింది. అమెరికా ఏమనుకుంది, ఇండియాని శిక్షిద్దాం అనుకుంది. కానీ ఇండియా రివర్స్ అయ్యింది. మన ఎకనామిక్ గ్రోత్ ఇప్పటికీ 7.5%, అమెరికాను దాటి ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మేజర్ ఆర్థిక వ్యవస్థ. మన ఇంపోర్ట్స్ పడిపోలేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అమెరికా విధించిన టారిఫ్ల వల్ల భారతదేశానికి చాలా తీవ్రమైన నష్టాన్ని వచ్చింది. ఏ విధంగా అంటే ఎగుమతులు పెరిగినాయి, తగ్గలేదు. కానీ భారతదేశం ఈ విషయాన్ని అంగీకరించాలన్నమాట. ఏది అంటే అమెరికా విధించిన టారిఫ్లు భారతదేశంలో కొన్ని ఎగుమతులు దెబ్బతీసింది. ఏ ఎగుమతులు? అఫ్కోర్స్ ఇండియా ఎగుమతులు ఎక్కువ అయినాయి, దానివల్ల తిరుగులేదు, డబ్బు వచ్చింది. కానీ మత్స్య ఎగుమతుల మీద దెబ్బతీసాం. మత్స్యకారులు లక్షల మంది నష్టపోయారు, దాన్ని పూడ్చుకోలేం, అది విలువ తక్కువైన. తర్వాత వస్త్ర పరిశ్రమలో కొన్ని కోట్ల మంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళు నష్టపోయారు. భారత వ్యవసాయ ఎగుమతులు అంటే మనం కొన్ని ఎగుమతులు చేయలేకపోయాం. వాళ్ళు అంటే భారతదేశం ఒక 20 బిలియన్ డాలర్ల ఎగుమతులు తగ్గినాయి అమెరికాకి. కానీ $20 బిలియన్ మనం పూడ్చుకున్నాం. కానీ ఇక్కడ వ్యవసాయదారులు, ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, వస్త్రాలు పత్తి పండించే రైతులు, మత్స్యం చేపల ఎగుమతి, రొయ్యల ఎగుమతి, వీళ్ళంతా ఎంతో నష్టపోయారు. అమెరికా దిక్కండి వాటిని ఎగుమతి చేయడానికి. వేరే దేశాలు ఎక్కడ ప్రత్యామ్నాయాలు లేవు. కాబట్టి మనం చాలా తీవ్రంగా నష్టపోయాం ఈరోజు ఎంప్లాయ్మెంట్ తరంలో, ముఖ్యంగా ప్రాథమిక రంగం. మరి దీన్ని పూడ్చుకోలేకపోయాం. అందుకనే మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా బయటికి చెప్పకుండా ట్రేడ్ వార్ మొదలుపెట్టింది. అదే పప్పు దినుసులు. ఈ పప్పు దినుసుల మీదే విధించాం కాదని అందరూ అనుకుంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో 25% పప్పు దినుసులు, అంటే ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పల్స్ ప్రొడక్షన్ అంటే పప్పు దినుసుల్లో 25% భారతదేశమే పండిస్తుంది ప్రపంచంలో. నెంబర్ 1 అండి. ఒకటి పండించడమే కాదు, ఎక్కువ 27% వినియోగం భారతీయులు ఎక్కువ పప్పులు తింటాం మనం. 27%, ప్రపంచంలో 27% పప్పులు మనమే తింటాం. దీంతో పాటు ప్రపంచంలో 14% పప్పు దిగుమతులు మనమే చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక రికార్డు ఉంటుంది ఇండియాకి అనమాట. పప్పు దినుసులను ఎక్కువ పండించడమే కాదు, ఎక్కువ వినియోగించడమే కాదు, ఎక్కువ దిగుమతి. ఈ 3 రికార్డులు ఇండియావే. అమెరికా నుంచి ఎక్కువ పప్పు దినుసులు వస్తాయి, మలేషియా, సింగపూర్, వీటి నుంచి. అమెరికా నుంచి 14 సుమారు ఎక్కువ వస్తాయి. కొన్ని $1 బిలియన్ పప్పు దినుసులు తెచ్చుకుంటాం. ఇది మొక్కజొన్న మినహాయిచ్చేస్తే ఈ సోయాబీన్ అని, ఈ కందిపప్పు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వస్తాయి. వీటన్నింటినీ మనం ఎక్కువ 30% టారిఫ్లు వేసాం. అమెరికన్ ఫార్మర్స్ కూడా నిప్పు తగిలింది. అది మోడీ గారు ఇచ్చిన షాక్ అనమాట. మనం వ్యవసాయదారులను దెబ్బ కొట్టినందుకు వ్యవసాయదారులను మనం దెబ్బ కొట్టాం. సరైన శిక్ష అనమాట. అమెరికాకి నిప్పు తగిలిందండి, ట్రంప్కి ఇక్కడ నిప్పు తగిలింది. అదే వేరే ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద మనం విధిస్తే వాళ్ళకి ఏం తగలదు. చూడండి, మన ఆటోమొబైల్ మీద శిక్ష విధిస్తే, ఆయన టారిఫ్లు విధిస్తే మనకి నిప్పు తగలదు. జపాన్కి ఎగుమతి చేసుకుంటాం, యూరోపియన్ యూనియన్కి. కానీ మనం వ్యవసాయ ఎగుమతుల మీద మనకి నిప్పు కొట్టారన్నమాట. ఆ నిప్పు చాలా తీవ్రమైన దెబ్బ. అదే సమానమైన నిప్పు భారతదేశం వాళ్ళకు కొట్టింది. దీంతో ఏంటి,
ట్రేడ్ వార్ స్టార్ట్ అయ్యింది అనమాట. అంటే అమెరికా ట్రంప్కి చెప్పు దెబ్బ మనం కూడా కొట్టాం, కానీ మోడీ గారు ఒక దౌత్య మార్గంలో, ఒక డిప్లొమాటిక్ మార్గంలో, ఒక చక్కగా ఒక దేశ అధ్యక్షుడు మాట్లాడే, ఒక దేశ రిప్రజెంటేటివ్ మాట్లాడిన విధంగా చేశారు, అంతే, మాట్లాడలే. కానీ ఆయన కూడా ట్రంప్కి ప్రత్యామ్నాయంగా కొట్టేశారు. కాబట్టి ఇండియా కూడా టారిఫ్స్ ఇప్పుడు అంటే ఏంటి, ఇక ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదరలేదు, కుదిరే అవకాశం కూడా ఇక్కడ కనపడతలే. ఏ టైంలో ఆయన క్యాప్రీషియస్ పర్సనాలిటీ ట్రంప్, ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలీదు. ట్రేడ్ డీల్ రేపే అనేది ఒప్పులే మళ్ళీ ఏదో మాట్లాడతారు ఆయన, కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇండియా ఇంకా అమెరికాని పక్కన పెట్టి ట్రేడ్ వార్కి దిగింది, ప్యూనిటివ్ యాక్షన్కి దిగింది అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ది ఇండియాస్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ అండి. ఒక అద్భుతం. ఈరోజు మోడీ గారు టారిఫ్స్ అమెరికా మీద విధించారంటే ఈరోజు ఇండియా పులకిస్తుంది, చాలా ఆనందకరమైన విషయం. ప్రపంచం కూడా అనుకుంటుంది ఓన్లీ వన్ లీడర్ ఆన్ ది ఎర్త్, అది ఎవరంటే నరేంద్ర మోడీయే ట్రంప్కి సరైన మొగుడు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పుతిన్ అక్కడ ఇన్వాల్వ్ అయిపోయారు, జీ జిన్పింగ్ డిఫరెంట్ ప్యాటర్న్లు ఆయన ఉంటాయి. కాబట్టి ఇండియాలో అమెరికాకు ఫ్రెండ్గా చెప్పుకుని అమెరికాని ఎదిరించే శక్తివంతమైన నేత, అది కూడా తెలివిగా వ్యవహరించే నేత నరేంద్ర మోడీ. కాబట్టి ఇండియా ఇస్ ద గ్లోబల్ ప్లేయర్. అంటే ఇండియా ఒక గ్లోబల్ పవర్గా ఏం చేయాలో అక్కడ అమెరికాకు రుచి చూపిస్తుంది అనమాట.